హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శైలుకి పెళ్లి చూపులన్న సంగతి తెలుసుకుని కేశవ్ అయితే చక్రిని హెల్ప్ అడుగుతాడు. ఇక చక్రి అయితే మహాని తీసుకెళ్లి పెళ్లి చూపులు ఎలా అయినా ఆపేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక అటు నుంచి వెళ్తున్న ఒక కారుకి అడ్డం పడి ఆ కారులో ఉన్న వ్యక్తితో, మీరు పెళ్లి చూపులకి కదా వెళ్తున్నారు అని అడగడంతో, అవును, మీకెలా తెలుసు అంటూ ఇక కారులో ఉన్న వ్యక్తి చక్రిని అడుగుతాడు. ఇక మహాలక్ష్మి అయితే, ఎందుకంటే మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం కాబట్టి అంటూ ఇంకా మహా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అతడు, ఓ అవునా, థ్యాంక్ యూ అండి, ఇంటి అడ్రస్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం, పదండి అంటూ ఇక కారులో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇక చక్రి, చూడు, ఇంటికెళ్లే ముందు నీకో విషయం చెప్పాలి. నువ్వు పెళ్లి చూపులకి చూడ్డానికి వచ్చిన ఆ అమ్మాయి, అలాగే నా తమ్ముడు కేశవ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. నువ్వొకవేళ తనని పెళ్లి చూపులకొచ్చి చూసెళ్ళినా ఆ అమ్మాయి మాత్రం నా తమ్ముడికి మాత్రం భార్య అవుతుంది అంటూ చక్రి మాట్లాడిన మాటలకి పక్కన ఉన్న మహాలక్ష్మి, అవును, తనని నువ్వు చూడ్డానికి వచ్చిన పెళ్లి మాత్రం మా మరదే చేసుకుంటాడు అంటూ ఇక మహా మాట్లాడడంతో వాళ్ళిద్దరి మాటలు విన్న తర్వాత ఆ వ్యక్తి, ఏంటిప్పుడు నేను పెళ్లి చూపులకెళ్లే అమ్మాయి అలాగే మీ తమ్ముడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు, అంతే కదా, అదేగా మీరు నాకు చెప్పాలనుకుంటుంది అంటూ ఇక ఆ కారులో ఉన్న వ్యక్తి అయితే చక్రిని అడగడంతో, చక్రి, ఇప్పుడు నీకు బాగా క్లియర్గా అర్థమైనట్టుంది. చూడు, నువ్వెళ్ళి ఆ అమ్మాయిని చూసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మా తమ్ముడితో తను లవ్లో ఉంది కాబట్టి వాణ్ణే చేసుకుంటుంది. అనవసరంగా నీకు టైం వేస్ట్, వెళ్ళినా అనవసరం అని చెప్పడంతో ఇక అతనైతే, ఏంటి, నువ్వు చెప్పింది కూడా నిజమే, వాళ్ళింటికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే కంటే తిరిగి వెళ్ళిపోవడమే బెటర్ అంటూ ఇక అతనైతే కారెక్కి కార్ని వెనక్కి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహా అయితే, ఏయ్, మనం అనుకున్నది సాధించేశాం, ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేశాం అంటూ ఇక మహా అయితే చక్రితో మాట్లాడుతూ ఇంకా ఇద్దరు కూడా అక్కడి నుంచి కేశవ షెడ్డుకైతే వెళ్తారు. ఇక కేశవ చక్రి మహాలక్ష్మిని చూసి, ఏంటి అప్పుడే వచ్చేశారు అని అంటుంటే, మరి ఏం చేయమంటావురా, వెళ్ళిన పని పూర్తయిపోయింది, ఇక నీ బుస్సు పెళ్లి చూపులు క్యాన్సిల్ అని అంటుంటే, మీరు చెప్పేది నిజమా, నిజంగానే పెళ్లి చూపులు క్యాన్సిలా అని అడగడంతో ఇక మహాలక్ష్మి, పెళ్లి చూపులైతే క్యాన్సిల్ అయిపోయాయి, నువ్విక ఏం టెన్షన్ పడక్కర్లేదు అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే అప్పుడే కేశవ్కి ఫోన్ అయితే వస్తుంది. ఇక శైలు, రే, పెళ్లి చూపులని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎట్లాంటి ఏం చేయకుండా అలా గమ్మున ఊరుకున్నావేంట్రా, నన్ను నిలువున ముంచేసావు కదరా, నేను నిన్ను ప్రేమించి తప్పు చేశానేమో అనిపిస్తుంది. రే, నీకోసం మా వాళ్ళందర్నీ ఎదిరించాను, వాళ్లతో తిట్లు తన్నులు తిన్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను వాళ్ళు చూసిన వాడితో పెళ్లి చేసుకోమని నన్నిలా వదిలేసావు కదూ, ఇక అయిపోయింది కదా, చేతులు దులిపేసుకున్నావు కదా అంటూ ఇక శైలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి, ఏ బుస్సు, ఏంటే, ఏం మాట్లాడుతున్నావే అని అంటూ ఉంటే, మరి పెళ్లి చూపులు ఆపేస్తానని చెప్పి ఇక్కడ ఆపకుండా వాళ్ళ ముందు నన్ను గంగిరెద్దులో కూర్చోమని చెప్తావా అంటూ ఇక శైలు మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నావే, ఆల్రెడీ నీ పెళ్లి చూపులు ఆపేశాను కదా అని అంటుంటే, రే, పిచ్చి పిచ్చిగా ఉందా, అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా, ఎంత నేను నిన్ను ప్రేమిస్తే మాత్రం నువ్వు చెప్పిందంతా నేను నిజమని నమ్మాలా, రే, పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు అదిగో కూర్చుని మేం పెట్టిన స్వీట్స్ హాట్స్ తింటున్నారా, ఇప్పుడు నన్ను రెడీ అయ్యి వాళ్ళ ముందుకి రమ్మంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా కేశవ, ఏంటి, పెళ్లి కొడుకు వాళ్ళు నిన్ను చూడ్డానికి వచ్చారా, అదేంటి, ఆల్రెడీ నీకు నిన్ను చూడటానికి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించేశామని చక్రి చెప్తున్నాడు కదా అని అంటుంటే, రే, ఎవరిననుకుని ఎవరిని పంపించేశారా,
ఆ పెళ్లి కొడుకు వాళ్ళు ఇదిగో ఇక్కడే ఉన్నారు అంటూ ఇంకా శైలు వాళ్ళని ఫోటో తీసి కేశవకైతే పంపిస్తుంది. ఒక్కసారిగా కేశవ ఆ ఫోటో చూసి షాక్ అయిపోతాడు. ఇక అక్కడే ఉన్న చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా శైలుతో ఏంటి పెళ్లి చూపులు ఆగిపోయాయని వాళ్ళమ్మ నాన్న తల బాదుకుని ఏడుస్తున్నారా? అలాగే నీ బామ్మది ఆ ఆదిగాడు మళ్ళీ ఆ బొస్సు మీద ఏమైనా కోపడుతున్నాడా అని ఇక చక్రి అడుగుతూ ఉంటే చక్రి మాటలకి గడద గుడ్డేం కాదు, పెళ్లి చూపులు అక్కడ జరుగుతున్నాయి. పెళ్లి కొడుకు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారంట. రే అసలు మీరు ఎవరి పెళ్లి చూపులు చెడగొట్టారా? నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే అప్పుడే చక్రి వాళ్ళ షెడ్కి కొంచెం దూరంలో ఉన్న ఆ ఇంట్లో పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయారని, పెళ్లి కొడుకు వాళ్ళకి ఎవరో అమ్మాయి గురించి తప్పుడు మాటలు చెప్పారని చెప్పుకోవడం విన్నా వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మహాలక్ష్మి అయితే అంటే మనం చెడగొట్టిన పెళ్లి చూపులు ఇక్కడివా అంటూ మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ చక్రిని చూస్తుంది. ఇంకా చక్రి అయితే కొంపలు అంటుకున్నాయి. ఇక్కడే మనం ఉంటే వాడు మనల్ని కొట్టినా కొడతాడు. ముందిక్కడి నుంచి తప్పించుకుని పారిపోదాం పదండి అంటూ ఇక చక్రి అయితే మహాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక కేశవ బండి పట్టుకుని ఆగురా ఆగండి, ఇద్దరు కలిసి ఏదో నాకు పెద్ద సాయం చేసినట్టు ఇక్కడికొచ్చి తెగ బిల్డప్ ఇచ్చారు. ఆ బుస్సేమో ఫోన్ చేసి నన్ను నానా తిట్లు తిడుతుంది అని అంటుంటే ఇక చక్రి ఎందుకురా బాధపడతావు, అక్కడ జరిగేది జస్ట్ పెళ్లి చూపులే కదా, చూడు తన్ని క్యాజువల్గా వెళ్ళి అక్కడ కూర్చోమని చెప్పు, పెళ్లి నీతోనే జరుగుతుంది కదరా అంటూ ఇక చక్రి అయితే కేశవతో అంటూ ఉంటే కేశవ రే ఏంట్రా నువ్వు, అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాన్రా? నువ్వేం చేయలేనని చెప్తే అప్పుడే నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉండేవాణ్ణి కదా, అనవసరంగా చెడగొట్టేశావంటూ ఇక కేశవ అయితే చక్రి మీద కోప్పడతాడు. ఇంకా ఇక్కడ చూస్తే శైలు అయితే పెళ్లి వాళ్ళ ముందు లంగావోనితో కూర్చుంటుంది. ఇక పెళ్లి కొడుకు శైలుని చూడకుండా తెచ్చిన స్వీట్స్ మీదే శ్రద్ధ పెడతాడు. అది గమనించిన శైలు తనను తను నవ్వుకుంటూ ఇంకా పక్కన ఉన్న వాళ్ళమ్మ వైపు చూస్తుంది. ఇంకా వాళ్ళమ్మ కూడా పెళ్లి కొడుకు ప్రవర్తన చూసి కాస్త చీదరించుకుంటూ తన భర్తతో ఎవండి ఏంటండి వాడు కనీసం అమ్మాయి వైపు చూడకుండా స్వీట్స్ మీద పెట్టే శ్రద్ధ అమ్మాయిని చూడటానికి పెడితే బాగుంటుంది, వీడిని చూస్తుంటే నాకెందుకో తేడా కొడుతుంది, ఇట్లాంటి వాడితో మన శైలు పెళ్లి చేస్తే అంత బాగోదేమోనండి అంటూ ఇక వాళ్ళమ్మ మాట్లాడుతుంటే శైలు కరెక్ట్గా చెప్పారు, ఇట్లాంటి వాడితో నాకు అస్సలు సెట్ కాదు, ముందు నుంచి మీతో చెప్తానే ఉన్నాను, కేశవ తప్ప నాకు భర్తగా ఎవ్వరూ సరిపోరు, అయినా కేశవుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకునని చెప్పాను కదా, అయినా ఎందుకు ఈ పెళ్లి చూపులు ఈ ఏర్పాట్లు అంటూ ఇక శైలు అయితే పెళ్లి వాళ్ళ ముందు వాళ్ళమ్మ నాన్నతో ఇలా మాట్లాడడంతో ఒక్కసారిగా పెళ్లి కొడుకు ఫ్యామిలీ ఏంటిదంతా అంటే అమ్మాయి మరొకరిని ప్రేమించిందన్నమాట, అర్థమైంది, చూడండి మీకో దండం మీ సంబంధానికో దండం, ఇట్లాంటి సంబంధాన్ని చేసుకుంటే నలుగురు మా గురించి 4 రకాలుగా మాట్లాడుకుంటారు, అయినా ఏం తెలియక వచ్చేసాం, చూడండి ఇలా మోసం చేసి పెళ్లి చేయడం అంత మంచిది కాదు అంటూ ఇక పెళ్లి కొడుకు ఫ్యామిలీ అక్కడి నుంచి శైలు కుటుంబాన్ని అవమానించి వెళ్ళిపోతారు. జరిగింది చూసి ఒక్కసారిగా శైలు తండ్రి ఇక శైలుని కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోతాడు. చూడు నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది, కానీ నువ్వు నా కూతురు అన్న సంగతి గుర్తుకొచ్చి ఆగిపోతున్నాను అంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే మహాలక్ష్మి ఏవండి వాళ్ళ పెళ్లి చూపులు ఆపాలని చెప్పి ఏదేదో చేసి తెగ బిల్డప్ ఇచ్చావు, కానీ తీరా అక్కడ వాళ్ళ పెళ్లి చూపులు కాకుండా వేరే వాళ్ళ పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేశాం, పొరపాటున వాళ్ళకి ఇదంతా మనమే చేశామని తెలిస్తే తర్వాత వాళ్ళు మన ఇంటి మీదకి గొడవకొస్తారేమోనండి అంటూ ఇంకా మహా మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న చక్రి ఏంటండి మీరు ఇంత పిరికిగా మాట్లాడుతున్నారు, అసలు మీరెవరు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అలాగే ఒక రాణి రుద్రమదేవి అంటూ ఇంకా చక్రి మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో కేశవ రేయ్ మీ వల్ల కాంది మా బుస్సు వల్లే అయ్యిందిరా, బుస్సు
పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యేలా చేసింది అని అంటుంటే, రేయ్ నాకు తెలుసురా, తనలో ఉన్న టాలెంట్ తనకి తెలీదు గాని బుస్సే ఈ పెళ్లి చూపులు ఆపుతుందని నాకు బాగా తెలుసు అంటూ ఇంకా చక్రి అయితే మాట్లాడుతుంటాడు. ఇంతలో పక్కన ఉన్న మహాలక్ష్మి, అయినా ఎందుకిదంతా, మంచి గుడికి వెళ్ళి తనని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ కేశవని అడగడంతో ఇక కేశవ, నాకు కూడా తనని పెళ్లి చేసుకోవాలనే ఉంది. నా వల్ల తను ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అర్థం చేసుకోగలను. కానీ ఇప్పటికే నలుగురు మన కుటుంబం గురించి 4 రకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకుంటే ఇక మాధవన్నయ్యకి జన్మలో పెళ్లి కాదు అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి, అయితే ముందుగా పెద్ది పెళ్లి చేసేద్దాం. ఈ గొడవల మధ్య పెద్ది పెళ్లిని పక్కన పెట్టాం గాని ఇక పెద్ది పెళ్లికి ఒక అడుగు ముందెయ్యాలి అంటూ ఇక శైలు మాట్లాడుతూ చక్రి వైపు చూస్తుంది. చక్రి, చూడండి, మీరేదంటే దానికి ఈ చక్రి సై అంటాడు. ముందు అన్నయ్య ఏమంటాడో మాట్లాడదాం పదండి అంటూ ఇక అందరూ కలిసి ఇంటికైతే వెళ్తారు. ఇంతలో మాధవ్ అయితే, వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అయినా అసలు ఎక్కడికెళ్లారు చెప్పకుండా. సరే రండి, భోజనం పెడతాను అంటూ మాధవ మాట్లాడుతూ ఉంటే ఇక చక్రి, అన్నయ్య ఎప్పుడు తినేదేగా, తిందాంలే గాని నీతో కేశవ ఏదో చెప్తాడంట అని చెప్పడంతో, ఏంటి నేనేం చెప్తాను, నేను కాదన్నయ్య, చక్రినే నీతో ఏదో చెప్తానన్నాడు అంటూ ఇంకా చక్రి వైపు చూపిస్తాడు. ఒక్కసారిగా చక్రి, రేయ్ ముంచేసావు కదరా, అది అంటూ మహాలక్ష్మి వైపు చూస్తూ, అదే అన్నయ్య, మహాలక్ష్మి గారు నీతో ఏదో మాట్లాడాలి అన్నారు అని అంటుంటే ఇక మహాలక్ష్మి నన్ను ఇరికించారా అన్నట్టుగా ఇద్దరి వైపు కోపంగా చూస్తూ ఇక మాధవ్తో, అదే పెద్ది, నిన్న శైలు వాళ్ళ అమ్మలొచ్చి ఇంటి ముందు నాన్న గొడవ చేశారు. శైలుని పెళ్లి చేసుకుంటే ఈ గొడవలేమీ ఉండవు కదా అనిపించింది. కానీ కేశవ కంటే ముందు నీ పెళ్లి చేస్తే తర్వాత కేశవ పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా మాధవ, రేయ్ కేశవ, ఏంట్రా ఇదంతా, చూడు, జరిగేది ఎప్పటికైనా జరుగుతుంది, నేను చేసుకుంటాలే, కానీ నీ వల్ల అక్కడ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది, ముందు తనని పెళ్లి చేసుకోరా అని అంటుంటే ఇక అక్కడే ఉన్న చక్రి, బావుంది, చాలా బావుంది, ముందు పుట్టినవాడికి పెళ్లి కాకుండా వెనక పుట్టిన వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయని, నీలో ఏదో ప్రాబ్లం ఉందని బయట నలుగురు 4 రకాలుగా చెప్పుకోవడం మా చెవులతో మేం వినలేం. ఇప్పటికే జరిగింది చాలు. నాకు మహాలక్ష్మికి పెళ్ళైనందుకే పెళ్లి చూపులకి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ అన్నయ్యలో ఏంటి ప్రాబ్లం అంటూ నన్నే పిలిచి మరీ అడుగుతున్నారు. చూడనయ్య, ఇదంతా కాదు, నువ్వు పెళ్లి చేసుకోవాలి. చూడు, మ్యాట్రిమోనీలో ఏదో సంబంధం వచ్చిందంట అంటూ ఇక చక్రి అయితే డైరెక్ట్గా మాధవతో చెప్పడంతో ఎంతలో అక్కడికి కన్నా కూడా వచ్చి, అవునన్నయ్య, ముందు నువ్వే పెళ్లి చేసుకోవాలి అంటూ కన్నా మాట్లాడుతుంటే, రేయ్ నువ్వు కూడా నా పెళ్లి గురించి మాట్లాడుతున్నావా అంటూ మాధవ్ అయితే ఇక కన్నా మీద అరుస్తాడు. ఇంకా పక్కన ఉన్న మహాలక్ష్మి, పెద్ది, కన్నా మీద అరవడం కాదు, మీరు పెళ్లి చేసుకోవాలి పెద్ది, మీరు చేసుకుంటే బాగుంటుంది అంటూ ఇక మహా అయితే చక్రితో మాధవ్తో చెప్పడంతో ఇక మాధవ్ కూడా సరేనని చెప్పి పెళ్లికైతే అంగీకరిస్తాడు. ఇంకా మహాలక్ష్మి అయితే మ్యాట్రిమోనీలో వచ్చిన సంబంధానికి రిక్వెస్ట్ పంపిస్తుంది. అలాగే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తుంది. కానీ పెళ్లి కూతుర్ని చూసే ముందు పెళ్లి కొడుకుని ఒకసారి చూడాలని అమ్మా నాన్న అయితే మహాతో చెప్తారు. ఇక మహాలక్ష్మి కూడా అందుకు ఒప్పుకొని ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా కూడా అంతంగా రెడీ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తుంది. ఒక్కసారిగా చక్రి, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక ఈ పెళ్లి జరగదని తెలిసిపోయింది అని అంటుంటే, అసలు ఏంటా అపశకునం మాటలు, మీ నోటి నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదా అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని అడుగుతూ ఉంటే, చక్రి, ఏవండి, ఈ కొంపని చూసి ఎవడన్నా ఈ ఇంటికి వాళ్ళ అమ్మాయిని కోడలుగా పంపిస్తారా చెప్పండి. వాళ్ళెప్పుడైతే అన్నయ్యని చూడాలి అన్నారో, ఇంటిని చూడాలి అన్నారో, ఇక ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అవుతాయని మీరు అర్థం చేసుకోండి అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇంకా మహాలక్ష్మి
చూడండి, వాళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఇంటిని చూసే ఇల్లు బాగోకపోతే ఇంటికి కోడలుగా ఇవ్వం అనే మనుషుల్లా కనిపించట్లేదు. పైగా వాళ్ళకి జాతకాలు కలిస్తే చాలని వాళ్ళు చెప్పిన మాటలకి నాకు సంతోషంగా అనిపించింది. ముందు మన పెద్ద జాతకాన్ని తీసుకొని మంచి పంతులు గారికి చూపించాలి అని చెప్పడంతో, ఓస్ అదంత పని, జాతకమే కదా, ఇట్టే వెళ్ళి అట్టా జాతకాన్ని తీసుకొచ్చేస్తాం అంటూ ఇక కేశవ వైపు చూస్తాడు. కేశవ అలాగే చక్రి ఇద్దరు కలిసి నారాయణ దగ్గరికైతే వెళ్తారు. ఇక నారాయణ, ఏంటలా చూస్తున్నారు? చూడండి, ఇప్పటికే ఈ బీడీలు కాల్చిన వాళ్ళకి ఊపిరితిత్తులు పోయి హాస్పిటల్లో వాళ్ళ 2 గాజులు అమ్ముకోవాల్సినంత అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు కూడా దీన్ని ట్రై చేయాలనుకుంటున్నారా ఏంటి అంటూ ఇంకా నారాయణ చేతిలో ఉన్న బీడీని చూపిస్తూ వాళ్ళ వైపు మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ, చిచి నీకలా అనిపించిందా? చూడు, ఆ దరిద్రపు బీడీని మేమెందుకు కాలుస్తాం? అయినా మేము నీ దగ్గరకు వచ్చిన దానికి కారణం అది కాదు, మాధవన్నయ్య జాతకం చెప్తామని వచ్చాం అని అంటుంటే ఇక నారాయణ గట్టిగా నవ్వుతూ, రేయ్ నేనేమి జ్యోతిష్యుణ్ణి పండితుణ్ణి కాదురా జాతకాలు చెప్పడానికి, నేనొక లారీ డ్రైవర్ని. పగలంతా లారీ నడిపి సాయంత్రానికి కోటర్ వేసుకుని పడుకునే నారాయణరా అంటూ ఇక నారాయణ మాట్లాడుతుంటే, ఓ అవునా, మేమింకా తమిళనాడు సీఎం ఏమో అనుకున్నాం అంటూ ఇక అక్కడే ఉన్న పక్క రాష్ట్రానికి సీఎంఓ పొరుగు రాష్ట్రానికి ఎంపీనో అనుకున్నాంలే అంటూ ఇక చక్రి అయితే కేశవ నారాయణ్ని ఎగతాళి చేస్తాడు. ఇక నారాయణ మొహాన్ని మార్చుకుని తల కిందకి దించుకుంటాడు. చూడు, నీకది సూట్ కాదు గాని ముందు మాధవన్నయ్య జాతకం చెప్పు అని చెప్పడంతో ఇక నారాయణ ఇచ్చిన జాతకాన్ని తీసుకుని అక్కడి నుంచి ఒక పూజారి దగ్గరికి వెళ్తారు. ఇక ఇద్దరు కూడా మాధవ జాతకాన్ని చూపించడంతో ఇక ఆయనైతే మాధవ జాతకం చూసిన తర్వాత ఇంకా మాధవ జాతకంలో కొన్ని దోషాలని అలాగే దానికి దక్క పూజల్ని చెప్పడంతో ఇంకా చక్రి అయితే, ఏంటి అన్నయ్య జాతకంలో దోషాలున్నాయా? అందుకే అన్నయ్యకి పెళ్లి కాలేదా? ఇప్పుడు ఈ విషయాన్ని అన్నయ్యతో చెప్తే బాధపడతాడేమో అంటూ ఇక చక్రి అయితే కేశవతో మాట్లాడుతుంటే కేశవ కూడా, అవును, ఈ విషయాన్ని అన్నయ్యతో ఎలా చెప్తామంటూ ఇక ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా ఇక కన్నా అలాగే మహాలక్ష్మి ఇద్దరు కలిసి ఇంకా పెళ్లి చూపుల కోసం కావలసిన స్వీట్స్ హాట్స్ తేడానికి ఇంకా బయటకైతే వెళ్తారు. ఇక బయట స్వీట్స్ హాట్స్ తీసుకుంటుండగా ఇంతలో మహాలక్ష్మికి ఎదురుగా ఆది అయితే వస్తాడు. ఒక్కసారిగా ఆదిని చూసిన మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక ఆది అయితే, ఇక్కడేం చేస్తున్నావు అని అడగడంతో, ఏం చేస్తున్నాను కనిపించట్లేదా? స్వీట్స్ తీసుకోవాలని వచ్చాను. అయినా నీకెన్నిసార్లు చెప్పాలరా నాకెదురు పడద్దని అంటూ ఇక మహా అయితే ఆది మీద అరుస్తూ ఉంటే, ఆది చూడు, నువ్వు మా అందరినీ కాదని ఆ రౌడీ వెధవల కోసం వెళ్ళిపోయావు. వాళ్ళ కోసం ప్రతిరోజు ఇంటి మీదకి ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది. దాన్ని సర్దిపుచ్చడానికి వాళ్ళకి నువ్వు ప్రతిసారి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. అయినా ఇదంతా నీకు అనవసరమా? ఇట్లాంటి వాళ్ళతో నీకు అవసరమా? చూడు, నీకోసం నాన్న బెంగ పెట్టుకుంటున్నారు. వచ్చాయి, ఇక్కడి నుంచి వచ్చాయి అంటూ ఆది మాట్లాడుతుంటే, రేయ్ నీకింతకు ముందే చెప్పాను నా జోలికి రావద్దని. ఇంకొకసారి నువ్విలా నా జోలికొచ్చావని తెలిస్తే చక్రి మాటలతో అస్సలు వదిలేడు, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు అంటూ ఇక మహాలక్ష్మి అయితే కన్నాని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే ఇంకా ఆది అయితే మహాలక్ష్మిని బలవంతంగా పట్టుకుని కారెక్కించబోతుంటాడు. ఇక కన్నా అయితే పరుగు పరుగున మాధవకైతే చెప్పడానికి వెళ్తాడు. ఎందుకంటే మాధవ సైట్ పక్కనే ఉండడంతో ఇంకా మాధవకి చెప్పిన కన్నా అక్కడి నుంచి మాధవ పరిగెత్తుకుంటూ మహాలక్ష్మిని తీసుకెళ్లకుండా ఉండేలాగా ఇక ఆ కారుకి అడ్డంగా మరొక సందులో నుంచి వచ్చే కారుకి ఎదురెళ్తాడు. కానీ అప్పటికే ఆది మహాలక్ష్మిని కారులో బలవంతంగా ఎక్కించుకోవడంతో ఇంకా వీళ్ళ నుంచి మహాలక్ష్మిని అయితే తీసుకెళ్లబోతుంటాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది